ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్‌లో చాలా మార్పులొచ్చాయి. భారీ మార్పులొచ్చాయి. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరవుతారు అనే దగ్గర ఆగిపోయింది ఈరోజు ఎపిసోడు. ఎలా అంటే వాళ్ళకొచ్చినటువంటి పాయింట్స్‌ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? తనుజ గారు నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారు పాయింట్స్ పరంగా. సెకండ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్, థర్డ్ ప్లేస్‌లో సంజన గారు, ఫోర్త్ ప్లేస్‌లో బర్నీ గారు ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే బర్నీ గారిని అవుట్ ఫ్రమ్ ద అంటే ఆయన తీసివేస్తూ ఆయనకున్నటువంటి పాయింట్స్‌లో సగం పాయింట్స్ ఎవరికి ఇస్తావని అడుగుతారు. ఆయన అడిగినప్పుడు మరి ఆయన ఎవరికి సపోర్ట్ చేశాడు? తనుజకు సపోర్ట్ చేశాడా? ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేశాడా? సంజన గారికి సపోర్ట్ చేశారా? కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకల్లా నేను వీడియో మధ్యలో ఎక్కడైనా సరే చెప్పేస్తా దీనికి సంబంధించి. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది అనేది చూద్దాం ఫస్ట్. వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్‌లో సంజన గారితో భరణి గారు చెప్తుంటారు. ఇమాన్యుయల్ జెన్యూన్‌గానే ఉన్నాడండి. మాట్లాడండి ఎందుకు అనే విధంగా భరణి గారు సంజన గారు చెప్తే, సంజన గారు ఏం చెప్తారంటే, నా నా మనిషి అయితే వచ్చి నాతో మాట్లాడతాడు కదా అని తనుంది. అదే అదే టైంలో యువతల మనకు చూపించేది ఏంటంటే నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వాష్‌రూమ్‌లో ఇమాన్యుయల్‌తో చెప్తున్నాడు. మాట్లాడరాదన్నా అనే విధంగా అంటే ఇమాన్యుయల్‌ని సంజన గారితో మాట్లాడొచ్చు కదన్నా ఏముంది అనేసి చెప్తే, లేదు లేదు ప్రతిసారి నేనే వెళ్ళాలా? నేను వెళ్ళను అనే విధంగా ఇమాన్యుయల్ కూడా అలానే ఉన్నాడనమాట. నేను కూడా వెళ్ళను, మాట్లాడను. ఆమె వస్తే రావాలి లేకపోతే లేదనే విధంగా ఇమాన్యుయల్ ఇద్దరు అదే విధంగా ఉన్నారు. నువ్వే రావాలి మాట్లాడనే విధంగా ఆ రకంగా తల్లి కొడుకుల మధ్య ఈ రకంగా అయితే ఉందన్నమాట. ఆయనే వచ్చి మాట్లాడాలి, ఆమె వచ్చి మాట్లాడాలి అనేది. ఓకే. దీని తర్వాత చూస్తే బిగ్ బాస్ ఇక వాళ్ళు ఫ్రెష్ అవుతారు, ఇదంతా అయిపోతుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ముఖ్యమైన ప్రక్రియ ఒకటి అని బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే సుమన్ ఏదై ఉంటుంది అనేసి అంటారు. అన్నప్పుడే అర్థమైపోయింది. లీస్ట్ స్కోర్ సుమన్ గారికి ఉంది కాబట్టి మేబీ తీసేస్తారేమో అనేసి అందరు అనుకుని ఉంటారు మీరు కూడా కదా. అప్పుడు చెప్పేది ఏంటంటే తక్కువ స్కోర్తో మీరు ఉన్నారు కాబట్టి సుమన్ మీ దగ్గర ఉన్నటువంటి 1 lakh రూపీస్ అండ్ 100 పాయింట్స్లో మీరు సగం మనీ రూపీస్ 1,00,000 రూపాయలు సగం అండ్ పాయింట్స్లో సగం ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి. అది నిర్ణయించి చెప్పండి అడిగినప్పుడు అనేసి అనగానే అందరు వెళ్తారు. అంటే ఇక మామూలుగా ఎవరు అడిగేది అడుగుతారుగా ఆ రకంగా మొత్తానికైతే ఇక్కడ సుమన్ గారు అండ్ భరణి గారు చాలా ఎమోషనల్ అయిపోతారు. అంటే భరణి గారు ఏమనుకుంటారు అంటే బాల్స్ అక్కడ నేను పట్టుకున్నాను కదా, సుమన్ గారికి వెళ్ళే బాల్స్ కూడా నేను పట్టుకున్నాను కదా, ఆ కారణంగా కొన్ని పాయింట్స్ తక్కువ అయ్యాయేమో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మొత్తానికి అయితే ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోతారు. హౌస్లో ఎక్కువగా బాండింగ్ వాళ్ళిద్దరి మధ్యనే ఉంది కాబట్టి చాలా ఎమోషనల్ అయిపోతారు. దాని తర్వాతకి ఇంకా అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా కొంత ఓదార్చే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాతకి సుమన్ గారు భరణి గారు ఇద్దరు గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత సుమన్ గారు క్లియర్గా చెప్తారు, భరణి అన్న నాకు హౌస్లో ఉంది మీరు ఒక్కరే. బిగ్ బాస్ చెప్పగానే నాకు అనిపించింది ఒకటే, పాయింట్స్ అనగానే నేను భరణి అన్నకి ఇచ్చేస్తాను ఫిక్స్ అయిపోయినా. అంటే భరణి గారు ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన అనుకుంటారు కానీ తర్వాతకి ఒకసారి ఆలోచించు అనేసి చెప్పి, అంటే నాకు కాకుండా ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో చూడు అనే విధంగా అంటాడు. నిజంగా గొప్ప మనసు అనుకోవాల్సిందే. ఆయనకి ఇచ్చినప్పుడు తీసేసుకోవచ్చు, కానీ నాకు కాదు కానీ అంటే సంజన గారి పేరు చెప్పరు కానీ నాకు కాకుండా ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించు అంటాడు. ఇక్కడ భరణి గారు గొప్ప మనసు చాటుకున్నాడు. ఆయన కైండ్నెస్ అనమాట అది. ఇక సుమన్ గారు సంజన గారికన్నా అనేసి అంటాడు. ఎస్ అనే విధంగా అంటారు. ఆమె దగ్గర లేవు కదా, ప్లస్ లీస్ట్లో ఉంది, నీ తర్వాత లీస్ట్లో ఉంది ఆమె కాబట్టి బెటర్ అని చెప్పగానే సుమన్ గారు కూడా సంజన గారి దగ్గరికి వెళ్ళేసి చెప్తారు, సంజన గారు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పగానే అటు సంజన గారు ఎమోషనల్ అవుతారు. ఏడుస్తుంటే నేను అడగలేనన్నా ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది ఆమె బాధపడుతుంది అన్నమాట. కొంతమంది నేచర్ అలా ఉంటుంది కాబట్టి అలా సుమన్ గారు కూడా ఓదార్చి నేను మీతోనే ఉంటా భయపడకండి అని చెప్పేసి నేను మీకే ఇస్తా అని చెప్పేస్తాడు. దాని తర్వాత వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, సుమన్ గారు ఎవరికి ఇస్తున్నారు అని చెప్పగానే సుమన్ అన్న సంజన గారికి ఇస్తున్నారు బిగ్ బాస్ అంటారు. అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే అందరు భయపడేది ఏంటంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటుంటారు, భరణి అన్నకి గనక ఇస్తే అంటే భరణి గారికి ఇస్తాడు ఖచ్చితంగా, భరణి అన్నకి ఇస్తే మాత్రం ఇక భరణి అన్నను మనం పట్టుకోలేము, ఆయన చాలా దూరం వెళ్ళిపోతారు అనే విధంగా అనుకుంటారు అనమాట. సంజన గారికి ఇవ్వడం వల్ల అందరూ ఓకే ఓకే అన్న పర్వాలేదు అనే విధంగా యాక్సెప్ట్ చేస్తారు. డేమాన్ కూడా ముఖ్యంగా, డేమాన్ ఎందుకంటే నేను అన్నా నీకు 1 lakh ఇచ్చిన కదా నాకు ఇస్తే బాగుంటుంది అనే విధంగా అడుగుతాడు. మొత్తానికి సంజన గారు ఇచ్చినావు కాబట్టి ఓకే అన్న ఓకే యాక్సెప్ట్ అన్నగా వాళ్ళు ఆల్మోస్ట్ వెల్కమ్ చేస్తారు. దాని తర్వాతకి
మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆయన బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో ఏం చెప్తారంటే నెక్స్ట్ జరగబోయే యుద్ధంలో అంటే నెక్స్ట్ జరగబోయే టాస్క్లో ఒకరిని తీసివేయాలి, మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు నిర్ణయించి ఆ ఒకరెవరో చెప్పండి అని అంటారు బిగ్ బాస్. అన్నప్పుడు అందరు వెళ్ళి డిస్కషన్ స్టార్ట్ చేసుకుంటారు. ఎవరిని తీయాలి అంటే జనరల్గా నడుస్తుంది అంటారా టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసేయాలనేది ఇక్కడ మెజారిటీ గ్రూప్ యొక్క పీపుల్, అంటే అదే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డేమన్ పవన్, వీళ్ళు ఆ రకంగా తీస్తూ ఉంటారు కాబట్టి అదే డిసైడ్ అవుతారు. మేము ఎక్కువ స్కోర్ ఎవరికైతుందో వాళ్ళని తీసేయాలంటారు. అదే రకంగా తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ పిలుస్తారు. పిలిచినప్పుడు వచ్చేసి వాళ్ళ నలుగురు భరణి గారికి ఓటేస్తారు. రిమైనింగ్ ఉన్నటువంటి అంటే సంజన గారేమో తనుజకు ఓటేస్తుంది. సంజన గారు తనుజ ఓటేస్తుంది, తనుజ సంజన గారికి ఓటేస్తుంది. సుమన్ శెట్టి గారు భరణి గారు వచ్చేసి ఇమైనల్కి ఓటేస్తారు. ఆ రకంగా ఈ టాస్క్ నుంచి భరణి గారు అవుట్ అవుతారు అనమాట. దీని తర్వాతకి జరిగేటువంటి టాస్క్ ఏంటంటే ఇది జోకర్ కాదు అనే టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ సంచాలకులుగా భరణి గారు ఉంటారు. అంటే అవుట్ ఫ్రమ్ అది అయిపోయారు కాబట్టి ఆయన సంచాలకులు ఉంటారు. ఈ టాస్క్లో ఆ బాల్స్ సీసా మీద వదిలేసి దాన్ని పుష్ చేయాలి కిందికి. ఆ రకంగా వెళ్ళినటువంటి బాల్ ఒక పెద్ద జోకర్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది ఒకటి, ఏమనాలి అది ఉంటుంది. దాని చుట్టుపక్కల కూడా ఇంకొక 3 ఉంటాయి అన్నమాట. ఆ రకంగా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ ప్లేస్లో పడితే 6 పాయింట్స్, ఈ ప్లేస్లో పడితే 4 పాయింట్స్, ఈ ప్లేస్లో పడితే 2 పాయింట్స్, ఆ రకంగా ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఎక్కువ పాయింట్స్ లీడర్ బోర్డు మీద ఉన్నటువంటి తనుజ గారు వస్తారు. వచ్చి తను వేస్తుంది. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కొంత నెగిటివ్ ఉంటుంది, అంటే ఒక నెర్వస్ ఉంటుంది, ఎలా వెళ్తుందో ఏందో అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఖచ్చితంగా కొంత గుడ్ లక్ ఫేవర్ చేయాలి అక్కడ. కానీ తనుజ మ్యాక్సిమం ట్రై చేసింది, కానీ కొంచెం స్మాల్ మిస్ అట్లా అవుతుంటాయి అనమాట. ఆ రకంగా తనుజకి 0 పాయింట్స్ వస్తాయి ఇక్కడ. దాని తర్వాతకి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చేసి ఆమె కూడా కొన్ని బాల్స్ మిస్ చేసుకుంటుంది. ఒక బాల్ మాత్రం వెళ్ళి 4 పాయింట్స్ ఉన్న దగ్గర పడుతుంది. ఆ రకంగా సంజన గారికి 4 పాయింట్స్ వస్తాయి. తర్వాతకి ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ కూడా ఆల్మోస్ట్ అన్ని బాల్స్ అయిపోతాయి. లాస్ట్ బాల్ మాత్రం వేసినప్పుడు ఇమాన్యుయల్ కూడా 4 పాయింట్స్ వస్తాయి. ఫైనల్గా డేమాన్ పవన్ ఉంటాడు. డేమాన్ పవన్ తను వస్తాడు. వచ్చేసి డేమాన్ కూడా వేస్తాడు. బాహుబలి వేసేస్తారు అనేసి అందరూ కూడా అంటారు అనమాట. అంటే మనోడు కొంచెం చెప్తుంటాడుగా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, కొట్టేస్తా అంటాడు కదా, ఆ రకంగా చెప్పేస్తాడు. ఈడ కూడా భరణి గారు 0 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి అసలు ఏమి ఇవ్వద్దు, 4th పొజిషన్ కదా అని చెప్పేసి 40 పాయింట్స్ అట్లా ఇవ్వద్దు అనే విధంగా చెప్పాడు అనమాట. వచ్చింది భరణి, అది డేమాన్కే 0 పాయింట్. డేమాన్ కూడా అన్ని బాల్స్ 0 వస్తాయి కాబట్టి ఏం పాయింట్స్ రావు. ఆ రకంగా డేమాన్ కూడా 0 పాయింట్స్ వస్తాయి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో సంజన గారికి 4 పాయింట్స్, ఇమాన్యుయల్కి 4 పాయింట్స్ వచ్చిన బిగ్ బాస్, తనుజకి అండ్ డేమాన్కి 0 పాయింట్స్ అని చెప్పగానే బిగ్ బాస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరికి 100 మార్క్స్ అయితే 100 పాయింట్స్ యాడ్ చేస్తారు లీడర్ బోర్డ్లో. ఆ రకంగా వాళ్ళ స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిపోతుంది. ఆ రకంగా ఇది అయిపోతుంది అనమాట. దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ మళ్ళీ ఇంకా జనరల్గా ఈ అనౌన్స్మెంట్లు ఉంటాయి కదా, బిగ్ బాస్ పిలవగానే అందరు వస్తారు. వచ్చినప్పుడు డేమాన్ పవన్ ఏంటి మరి ఏమైనా అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది బిగ్ బాస్ ఏంటో ఏమో అనగానే చెప్తారు బిగ్ బాస్. ఇంకా తక్కువ పాయింట్స్ ఉన్నటువంటి డేమాన్, నీ పాయింట్స్ని తీసేస్తున్నా నేను, నీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో కావచ్చు, పాయింట్స్లో కావచ్చు, సగం ఎవరికైనా ఒక కంటెస్టెంట్కి ఇవ్వు, డిసైడ్ అయ్యి బాగా ఆలోచించుకో, ఆ పాయింట్స్ తోటి ఏదైనా జరగవచ్చు, అది ఆలోచించుకొని నిర్ణయించుకొని ఇవ్వమని బిగ్ బాస్ చెప్తారనమాట. ఆ రకంగా తర్వాత వెళ్ళి డిస్కషన్ చేసుకున్న తర్వాత వచ్చేది ఏంటంటే అటు కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ అండ్ డేమన్ పవన్, వీళ్ళ నలుగురు ఒక గ్రూప్గా ఉంటారు. మనకి చెప్పుకోవచ్చు ఏముందా, వాళ్ళ నలుగురు కలిసి మాట్లాడుకుని డిస్కషన్ చేసుకొని ఇమాన్యుయల్కి ఇద్దామా తనుజకి ఇద్దామా అంటే ఫైనల్గా తనుజకి ఇవ్వాలని డిసైడ్ అవుతారు. ఆ రకంగా తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బిగ్ బాస్కి అడిగితే చెప్పేస్తాడు క్లియర్గా. బిగ్ బాస్ నేను తనుజకి ఇవ్వాలనుకుంటాను పాయింట్స్ అని చెప్పగానే ఓకే అని చెప్పేస్తారు, అది అయిపోతుంది. దాని తర్వాత అందరు ఆ పాయింట్స్ తనుజకి యాడ్ అయిపోతాయి. తనుజకి 220 ఉన్న పాయింట్స్కి 75 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ రకంగా 295 పాయింట్స్ అయ్యి తనుజ నెంబర్ 1 ప్లేస్కి వెళ్తుంది పాయింట్స్ లీడర్ బోర్డులో నెంబర్ 1 ప్లేస్. సెకండ్ ప్లేస్లో సంజన గారు 290 పాయింట్స్తో ఉంటారు. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి వాళ్ళ డిస్కషన్స్ చర్చలు జరుగుతాయి కదా, జరిగిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పిలిచి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే యుద్ధంలో ఒకరిని తీసివేయాలి, ఆలోచించి చెప్పండి మళ్ళీ అనగానే అందరు వెళ్ళి డిస్కషన్ స్టార్ట్ చేసుకుంటారు. ఆ రకంగా అయినప్పుడు భరణి గారు తనుజ దగ్గరికి వెళ్ళేసి
తనుజ ఇందాక టాప్ స్కోర్ ఉన్నందుకు నన్ను తీసేయమన్నారు కదా, కాబట్టి ఈసారి మాత్రం నన్ను తీయొద్దు అని ఆయన చెప్తాడు. తనుజ క్లియర్గా చెప్తుంది, టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసినా కదా, ఇప్పుడు కావాలంటే మీరు కూడా నన్ను తీసేయండి అని చెప్పేస్తుంది. అంటే టాప్ స్కోర్లో తనుజనే ఉంది కాబట్టి నన్ను తీసేయమంటది. ఆమె తనుజ క్లియర్గా గేమ్ ఆడుతుంది. నేను గేమే ఆడుతుండ్రా బాబు, గేమ్ ఉన్నప్పుడు గేమే ఆడతా నేను. బయట మాత్రమే మన మధ్య ఏమున్నా, ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్ అయినా, బాండింగ్ అయినా, ఏదైనా, ఫ్రెండ్స్ అయినా, ఏదైనా కానీ బయటకు వచ్చిన తర్వాత గేమ్ ఆడినసేపు గేమ్ పరంగా ఆడదాం. బయటకు వచ్చిన తర్వాత కలిసిమెలిసి ఉందాం. నాన్న, బిడ్డ, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క అన్ని రకాలుగా ఉందాం. గేమ్ లాగానే ఉండు. తనుజ తప్పు అస్సలు లేదు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఆమె నీట్గా చెప్తుంది. భరణి గారు వెళ్ళి అడుగుతారు, తనుజ ఇందాక నాకు హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి తీసినావు కదా, ఈసారి మాత్రం నన్ను తీయొద్దు అంటాడు. అన్నప్పుడు ఆమెకు కూడా ఏమనిపిస్తుంది అంటే హైయెస్ట్ పాయింట్స్ తీయాలి కదా, అదే నడుస్తుంది కదా, కాబట్టి నన్ను తీయాలి అనుకుందో ఏమో, కానీ ఆమె ఫేస్ మీదే చెప్తుంది, చాటు కూడా వెళ్ళదు. భరణి గారు కావాలంటే నన్ను కూడా తీసేయొచ్చు అనే విధంగా అంటది. ఆమె టాప్ స్కోర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్పేసింది. భరణి గారు ఏమంటారు, యూటర్న్ తీసుకుంటారు. అది కాదురా, అంటే నీ తర్వాత ఇమాన్యుల్ అది ఇదని ఏదో లెక్కలు చెప్తాడు. ఇది నువ్వు గేమ్ ఆడు సారు, నువ్వు గేమ్ ఆడయ్యా, గేమ్ ఆడకుండా వాళ్ళు గేమే ఆడుతురు, మళ్ళీ పక్కకు వచ్చేసి అట్లన్నది ఇట్లన్నది అని చెప్తూ. గేమ్ ఆడని క్లియర్గా చెప్తుందిగా, ఎన్నిసార్లు చెప్పాలి? డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పినా కూడా మళ్ళీ ఏదో మొహమాటాలకు పోతారు, పోయి మళ్ళీ తర్వాతకి తనుజ నాకు సపోర్ట్ చేయలేదు అంటారు. అది రాంగ్ 100%. గేమ్ ఆడే టైంలో గేమే ఆడంటారా బాబు అని క్లియర్గా చెప్తుంది ముఖం మీద. అది పర్ఫెక్ట్. చాటుకు పోయి ఒక రకంగా చెప్పే కంటే డైరెక్ట్ చెప్పడం బెటర్ కదా. ఆ రకంగా తనుజ పర్ఫెక్ట్గా ఉంది. భరణి గారు ఎందుకో ఆ విషయంలో తీసుకోవాల్సింది. ఇప్పుడు టాప్ స్కోర్ వాళ్ళు ఆల్మోస్ట్ టాప్ స్కోర్ ఎవరున్నారో వాళ్ళని తీసుకుంటూ వస్తారు. అలాంటప్పుడు నువ్వు కూడా అదే చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ మొహమాటాలు ఇవన్నీ. ఆ రకంగా ఎందుకు మళ్ళీ పక్కకు వచ్చేసి నాకంటే ఇమాన్యుల్ ఎక్కువ అంటుంది, ఇమాన్యుల్ స్టాండ్ తీసుకుంటున్నట్టు ఈ మధ్య, నేను తీసుకోవట్లేదంట, నాకు చాలా బాధ అనిపించింది అనే విషయం ఇక్కడ సంజన గారితో, సుమన్ గారితో చెప్తాడు. ఎందుకంటే అండి, గేమ్ లాగా ఆడమని డైరెక్ట్గా చెప్తుంటే నువ్వు గేమ్ ఆడకుండా ఆ గేమ్లో కూడా ఆ రిలేషన్స్ని తీసుకొచ్చి ఇదంతా ఎందుకు చెప్పు. నాకెందుకో భరణి గారు కరెక్ట్ అనిపించలే. కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో ఆయన గేమ్గా చూడట్లే. మళ్ళీ బాండింగ్, రిలేషన్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ తీసుకొస్తుండు. ఆ రకంగా భరణి గారు ఈ ఒక్క విషయంలో నాకు ఎందుకో నచ్చలేదు. ఆ రకంగా దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇక చెప్తారు ఎట్లాగో ఎవరిని మీరు తీసేయాలనుకుంటున్నప్పుడు ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ అప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటారంటే ప్రతిసారి ఇక్కడి నుంచి వస్తున్నాగా ఇప్పుడు కళ్యాణ్ నువ్వు స్టార్ట్ చేయి అంటాడు. కళ్యాణ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా భరణి గారు నేను నిన్నే తీసేయాలనుకుంటున్న గేమ్ నుంచి అంటాడు. అయిపోయా, ఇంకేముంది. దాని తర్వాతకి తనుజ చెప్పొచ్చు, ఏముంది ఆడ తనుజ కూడా చెప్పొచ్చు. మళ్ళీ ఇక్కడ తనుజ ఎందుకు ఆగిందో నాకు అర్థం కాదు. చెప్పొచ్చు నువ్వు ఓటేయాలనుకుంటున్నావు సంజన గారికి అంటే సంజన గారికి, ఏది అంటే అది. అంటే ఇదే మరి అది తెలివి, అది ఉండకూడదు. ఇది మళ్ళీ నాకు తనుజలో ఇది నాకు నచ్చలేదు. ఆడ కూర్చొని చెప్పొచ్చు కదా, లేచిపోయినావు. ఆడ బిగ్ బాస్ వచ్చి ఆడ కూర్చోమంటే మీరు లేచిపోతే ఏమన్నట్టు, బిగ్ బాస్ మాటలు ధిక్కరించినట్టుగా అని వెళ్ళిపోతే అది రేపు నాకు సరే ఎండింగ్ వచ్చింది కాబట్టి అడుగుతారు కానీ అలా వెళ్ళొద్దు. చెప్పుండి ఏముంది ఆడ చెప్తే అయిపోయాయి కదా, ఎవరి పాయింట్స్ వాళ్ళకి పోతాయి. ఆల్రెడీ మాట్లాడుకోరు కదా, ఎన్నికి వెళ్ళిపోయింది ఆమెని. అప్పటికే డేమాండ్ పవన్ సుమన్ గారు మేము ఎట్లాగా రేస్ నుంచి వెళ్ళిపోయినాం కదా అనేసి వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోయి నిలబడతారు. ఫస్ట్ మీరు వేసుకుని తర్వాత మేము వేస్తామని. తనుజ కూడా నేను కూడా వెళ్ళిపోతా ఎన్నికి వాళ్ళు పోయారు కానీ పోతుంది. దాంట్లో అర్థం లేదనిపించింది నాకు. ఆ స్థాయిలో ఉన్నటువంటి పర్సన్ తనుజ గారు అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఏముందండి ఆడనే కూర్చొని చెప్పొచ్చు కదా ఎందుకు వెళ్ళిందో. అంటే అలా వెళ్తే ఏమవుతుంది, సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా, నువ్వు సేఫ్ ఆడుతున్నావు, ఎవరెవరికి ఎట్లా ఓట్లు వేస్తారో దాన్ని బట్టి వెళ్దామని చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఇక్కడ భరణి గారు అడిగిన దాంట్లో తప్పు లేదు. ప్రతిసారి ఇక్కడి నుంచి వేస్తున్నాగా, ఒక్కడి నుంచి ఏమన్నాడు. కళ్యాణ్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయలే, ఎస్ భరణి గారు నేను నిన్ను వేస్తున్నా అని చెప్పి అయిపోయా. అట్లనే చెప్తూ పైన కూడా నువ్వు భరణి గారు వేస్తా అని చెప్పు, లేకపోతే నువ్వు టాప్ స్కోర్ ఉన్న వాళ్ళని అనుకుంటున్నావు కాబట్టి ఇమాన్యుల్ వేస్తే ఇమాన్యుల్ అని చెప్పు. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ వాళ్ళు ఉండరు కాబట్టి. సంజన గారు ఉంటే సంజన గారికి చెప్పు. సారీ తనుజ చెప్పింది సంజన గారు అని చేసింది, అది ఆన్నే కూర్చొని చెప్పొచ్చుగా. మరి నా తర్వాత టాప్ స్కోర్లో ఉన్నది సంజన గారే కాబట్టి సంజన గారిని పేరు చెప్తే అయిపోయింది. ఎందుకో ఆడ అది కొంచెం ఎందుకో నచ్చలేదు నాకైతే. ఆ రకంగా ఉండొద్దు. అలా ఉంటే సేఫ్ అన్నట్టే కదా. అలా ఉంటే కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ వేరే సైడ్ వెళ్ళిపోతారు. అట్లా ఉంటాయి. ఫైనల్గా ఈ భరణి గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి, భరణి గారు అవుట్ ఫ్రమ్ ద రేస్ అయిపోతారు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాతకి ఇక టాస్క్, ఇది బ్యాలెన్స్ అండ్ స్టడీ అనే టాస్క్ జరుగుతుంది అనమాట. ఇది ఓట్ అప్పీల్ అనే లెటర్స్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టాలి. ఓట్ అప్పీల్ దాంట్లో కొన్ని లెటర్స్ ఉంటాయి. దాంట్లో ఎలా ఉన్నాయంటే వి ఉంది కదా, మనకు ఒక సైడ్ వి అవ్వపడుతుంది, ఇంకో సైడ్ ఎల్ అవ్వపడుతుంది. అంటే ఓట్ అప్పీల్ ఇట్లా చూసినా ఓట్ అప్పీల్ రావాలి, అటు సైడ్ చూసినా ఓట్ అప్పీల్ అని రావాలి.
ఆ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఆ లెటర్స్‌లో. అలా తెచ్చుకొని తెలివిగా అవి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవడంలో కూడా కొంత క్లచ్ పెట్టడం, తీయడం అలాంటిది కొంత కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చిర్రు. ఇక్కడ బ్యాడ్ లక్ ఏందంటే సంజన గారు నిజంగా బ్యాడ్ లక్. ఆమె శారీ యేసుకొనున్నారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లస్ కొత్తగా అది తెలీదు కదా ఎవరికి ఆ గేమ్ ఇట్లనేసి. కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఆమె బ్యాడ్ లక్ ఇంకోటేందంటే అది పని చేయలే. ఆ క్లచ్ ఏదైతే పడుతున్నావో అది పని చేయలే. దానివల్ల మరి బిగ్ బాస్ వాస్తవంగా చెప్పాలంటే గేమ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేసి అందరికి స్టార్ట్ చేస్తే బాగుండు గానీ అలా రీస్టార్ట్ చేయలే. ఆయన ఫాస్ట్ చేసిండు. ఇది నాకెందుకో ఫెయిర్‌గా అనిపియలే. మరి ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అన్నారు కాబట్టి అలా వదిలేశారేమో. కావాలనే అది రాంగ్ పొజిషన్‌లో పెట్టారేమో అనిపించింది. అది అంత బ్రేక్ అయ్యే విధంగా మొత్తానికి సంజన గారికైతే ఈ టాస్క్‌లో అన్యాయం జరిగింది. ఆ విషయంలో అనేది క్లియర్‌గా నేను చెప్పదలుచుకుంది. అది అట్లాంటిది పెట్టకూడదు కదా! ముగ్గురు పోటాపోటీగా చేసినప్పుడు అదేసిర్రు. అదేసినప్పుడు మళ్ళేమైంది? మళ్ళేదో కొంత కిరికిరి జరిగింది. మనకది మొత్తం క్లియర్‌గా చూపిస్తాడా? చూపియడు. ఆడ లైవ్‌లో చూపియలే, ఈడ ఎపిసోడ్‌లో చూపియలే. ఆడేదో కొన్ని పెట్టుకుంటాడు తర్వాతకి తీసేసింది. అవతల తనుజ అపోజ్ చేస్తుంది. లేదు లేదు అది ఇది అనేసి సంజన గారు లేదండి నేను అట్లా ఆర్గ్యుమెంట్స్ ఏం చేసుకోను. కావాలంటే తీసేయండి మళ్ళీ పెట్టుకుంటా అనేది. అసలకే పోయిందిరా గేమ్ అంటే అసలే తీసేయంటే మళ్ళీ మొదటికొచ్చా. ఈ సంజన గారు మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిర్రు. వాళ్ళయి ఆల్రెడీ సగం అయిపోయినాయి. తనుజది సగం అయిపోయింది. ఈమెయిల్‌ది సగం అయిపోయింది. ఇంక యాడైతది ఆమె? అది నిజంగా బ్యాడ్ లక్. అది అట్లాంటిది వాళ్ళు ఈక్విప్‌మెంట్ కరెక్ట్‌గా పెట్టాల్సింది. అది ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళ బ్యాడ్ లకే నాకు తెలిసినంత. అది బ్రేక్ అయిపోయిందంటే అట్లా ఎట్లా పెడతారు వాళ్ళు? ఏమో అది కరెక్ట్ కాదనిపించింది. మొత్తానికి ఎనీవే ఫైనల్‌గా ఈ టాస్క్‌లో ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్‌లో కంప్లీట్ చేసుకొని గంట ముగిస్తాడు. తర్వాతకి తనుజ సెకండ్ ప్లేస్‌లో ముగిస్తది. తర్వాతకి సంజన గారు ముగిస్తారు. ఆ రకంగా ఇమాన్యుయల్‌కి ఫస్ట్ ప్లేస్‌లో 50 పాయింట్స్, సెకండ్ ప్లేస్‌లో తనుజకి 40 పాయింట్స్, థర్డ్ ప్లేస్‌లో సంజన గారికి 30 పాయింట్స్ అయితే ఈ రకంగా వస్తాయి. ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ స్కోర్ వివరాలు గనక చూసినట్లయితే తనుజకి 335 నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటది తనుజ. మళ్ళీ ఇంతకు ముందు నెంబర్ 1 ప్లేస్‌లే గేమ్‌కి ముందు, గేమ్ తర్వాత కూడా నెంబర్ 1 ప్లేస్‌లోనే తనుజ ఉంటది. 335 పాయింట్స్, అమౌంట్ 2,75,000 తోటి. ఇమాన్యుయల్ 320 పాయింట్స్ అయితది. ఇమాన్యుయల్‌కి 2,50,000 క్యాష్ ఉంటది. సంజన గారికి కూడా 320 పాయింట్స్ ఉన్నాయి. అమౌంట్ మాత్రం 50,000 ఉంది. కాబట్టి సంజన గారికి అండ్ ఇమాన్యుయల్‌కి సేమ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనీ విషయంలో ఇమాన్యుయల్‌కి ఎక్కువ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లో పెట్టి థర్డ్ ప్లేస్‌లో సంజన గారిని పెట్టారు. బర్నీ గారు ఆడలేదు కాబట్టి ఆయనకి 230 ఉన్నాయి. అలానే ఉండిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఏందంటే తనుజ చెప్పేదేంటంటే తనుజ నీకొక బృహత్కరమైన కార్యక్రమం అప్పచెప్తున్నాం. నీ చేతిలో ఉంది. ఇక నీ ఇష్టం. ఇమాన్యుయల్ నేను సంజన గారికి సేమ్ స్కోర్ ఉన్న కారణంగా నీతో పాటు వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని ఆడియన్స్ అప్పీల్ కోసం తీసుకెళ్లొచ్చు అనేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు ఇప్పుడే చెప్పాలనగానే ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ కూడా ఓకే చెప్పేయండి అనే విధంగా చెప్తాడు సంజన గారికి. తనుజ కూడా సంజన గారు అని చెప్పేస్తుంది. ఆ రకంగా సంజన గారు అండ్ తనుజ వాళ్ళిద్దరు కూడా ఆడియన్స్‌ని ఇక వాళ్ళని కలవడం కోసం అయితే ఇంటరాక్షన్ కోసం వెళ్తారు హౌస్ బయటికి. వచ్చి ఇక సంజన గారు అండ్ తనుజ గారు ఇద్దరు బాగా మాట్లాడతారు. ఫస్ట్ ఇంట్రొడక్షన్‌లో మంచిగా మాట్లాడతారు. ఆడియన్స్ ఓట్ అడిగినప్పుడు సంజన గారికి 5 మెంబర్సే సపోర్ట్ చేస్తారు. తనుజకి 15 మెంబర్స్ సపోర్ట్ చేశారు. ఈరోజు చాలా మంది బెంగుళూరు నుంచి వచ్చారు. అంటే అక్కడ మనల్ని కొంతమందిని అడిగినప్పుడు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే బెంగుళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువరు. అంటే మేబీ తనుజకి అంటే అక్కడి నుంచి కూడా బాగా ఓట్స్ పడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. బెంగుళూరు నుంచి వచ్చారని చెప్పారు. కొంతమంది మిగతా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం నుంచి ఒక అబ్బాయి. ఆ రకంగా అయితే మొత్తం 20 మందిలో 5 మెంబర్స్ సంజన గారు సపోర్ట్ చేశారు. సంజన గారు తెలివిగా సంజన గారు ఇక తనుజకి ఎక్కువ మంది సపోర్ట్ చేశారు కాబట్టి ఇంకా మీరు హౌస్‌లోకి వెళ్ళమనగానే వెళ్ళేటప్పుడు మనకి ఎపిసోడ్‌లో ఇవ్వలేదు కానీ లైవ్‌లో మాత్రం ఇచ్చేసిండు. సంజన గారు ఆమె ఓట్లు అప్పీల్ చేసుకుర్రు. ఆమెతో పాటు సుమన్ శెట్టికి, భరణి గారు నాకు సాయం చేశారు. ప్లీజ్ వాళ్ళకి కూడా ఓట్లు వేయండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. సంజన గారు బాగా ఇక్కడ బాగా మంచిగా అనిపించింది. పాపం వాళ్ళకి కూడా చేసింది అనిపించింది. మనకి ఎపిసోడ్ ఇవ్వలేదు లైవ్‌లో ఇచ్చారు. ఎపిసోడ్‌లో ఆమె గురించి మాట్లాడింది ఇచ్చారు. ఆ రకంగా అయిపోయింది. తర్వాతకి తనుజతోటి ఇంటరాక్షన్‌లో ఆడియన్స్ కొంతమంది బెంగుళూరు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం క్లియర్‌గా వాళ్ళంతా ఏమి ఇబ్బంది పెట్టేటట్టుగా ఏమైతే ప్రశ్నలు అడగలేదు. నార్మల్‌గా అడిగి బాగా ఆడుతున్నారంటే మీరు విన్నర్ కావాలి, లేడీ విన్నర్ కావాలంటూ మామూలుగా అడిగేశారు. అది క్లియర్ అయిపోయింది. ఒకళ్ళిద్దరు మాత్రం అడిగింది ఏంటంటే మీరు బర్నీ గారితో ఎందుకు నాన్న అనేవాళ్ళు సడన్‌గా ఎందుకు మారిపోయారు 5 స్టార్స్ వచ్చిన తర్వాత? అలానే కొనసాగించవచ్చు కదా! మీ జెన్యూనిటీ ఏందో మీకు తెలుసు కదా! మీకు అండ్ బర్నీ గారికి. ఎవరో 5 స్టార్స్ వచ్చి అనైషారని చెప్పేసి ఏదో బాండింగు ఇది సింపతి కోసం చేస్తున్నారని అనగానే మీకు తెలుసు కదా! ఎందుకు వదిలేశారంటే, లేదులేండి దాన్ని వాళ్ళు సింపతి కార్డ్‌గా యూజ్ చేస్తున్నామంటారు. అది నాకు నచ్చలేదు. దాని కారణంగా నేను
తర్వాతకి బర్నీ సార్ అని పిలిచాను అయితే తను ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంది. ఇంకొక పర్సన్ ఈమెయిల్కి నీకు ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అడిగినప్పుడు మేము చెప్పింది ఫ్రెండ్స్ అన్న తర్వాత గొడవలు ఉండవని, జనరల్గా గొడవలు ఉంటాయి కదా, ఆ రకంగా అయింది తప్పితే అంతకు మించి ఏం లేదు. తర్వాత మళ్ళీ మేము కలిసిపోయినామంటే అతను అడిగింది ఏంటంటే వెంటనే కలవలేదుగా 2 వారాలు పట్టింది కలవడానికి అంత అన్నట్టుగా మాట్లాడేది. సరే ఇక అది హౌస్లో అవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఆ రకంగా అయితే ఆ ఫ్రెండ్షిప్తో అది అంతా క్లోజ్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా మామూలు జనరల్ క్వశ్చన్స్ ఏవి అడిగారు, ఆ రకంగా క్లియర్ అయిపోయింది. బాగా ఆడుతున్నారంటే మీరు లేడీ విన్నర్ కావాలని మేము ఆశిస్తున్నాం, మేమందరం కూడా మీకే ఓట్లు ఇస్తున్నాం అని బల్ల గుద్ది చెప్పారు. 15 మంది సపోర్టర్స్ ఉన్నప్పుడు దద్దరు వెళ్ళిపోయింది ఆడ, అందరూ కూడా అంత సపోర్ట్ చేసేసారు కల్లా. ఆ రకంగా తనుజకి చాలా బూస్టప్ అన్నట్టే. తర్వాతకి టైం అయిపోయిందని చెప్పగానే బిగ్ బాస్ ఇక తనుజ అందరికీ ఓట్స్ ఇంకా 2 అడుగుల దూరంలో ఉన్నా అనే విధంగా చెప్పింది. మీరు అందరూ ఓట్స్ వేయాలి, నన్ను గెలిపించాలి. మధ్యలో వాళ్ళ సిస్టర్ గురించి కూడా అడిగినప్పుడు కూడా మీ సిస్టర్ వచ్చిన తర్వాత ఆ స్ట్రాటజీస్ మార్చుకొని కొంత చేంజ్ అయ్యారనిపించింది అంటే దానికి తగ్గట్టుగా ఆమె చెప్పింది. కొంత కన్ఫ్యూజన్ ఉండేది, ఎమోషనల్ అయ్యేదాన్ని. చెల్లి వచ్చిన తర్వాత అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, కొంత నా మైండ్లో తిరిగేది. తర్వాత క్లారిటీ అయింది సిస్టర్ చెప్పిన తర్వాత అనే విధంగా కొంచెం బెటర్ అయిన దాని తర్వాతకి ఆ గందరగోళం నుంచి బయటకు వచ్చేసి ఎమోషనల్ ఇవన్నీ కంట్రోల్ చేసుకొని కొంచెం సాఫీగా ముందుకు వెళ్తున్న విధంగా అయితే చెప్తుంది. చాలా గుడ్, వెరీ గుడ్ అనిపించింది. ఆ రకంగా అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరు కూడా బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. తనుజ ఏంటి సారీ అసలు మనం సెకండ్ ఫైనలిస్ట్ ఎప్పుడో చెప్పుకోవాలి కదా, ఎస్ సెకండ్ ఫైనలిస్ట్ ఇక్కడ రాసుకొని పెట్టినా అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. సెకండ్ ఫైనలిస్ట్ గురించి మాట్లాడుతారు. ఏమంటారంటే కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకునేటప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కళ్యాణ్ అంటుంటాడు, ఇంకేంటి ఎవరెవరు ఉన్నారు గేమ్లో ఏంటంటే నేనున్నా, ఇమాన్యుల్ ఉన్నాడు, సంజన గారు ఉన్నారు, బర్నీ గారు, మేము 4 ఉన్నాం, లీస్ట్ స్కోరు బర్నీ గారికి ఉందని చెప్తుంది. అది చెప్పినప్పుడు మరి ఏంటి ప్రాసెస్ ఏంటంటే లీస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళ యొక్క సగం పాయింట్స్ ఎవరికైనా ఇవ్వని అడుగుతారు. ఆ రకంగా బర్నీ గారిని అడుగుతారేమో, మరి బర్నీ గారిని అడుగుతూ బర్నీ గారు ఎవరికి ఇస్తారంటే బర్నీ గారు ఇంతకుముందు గేమ్లో నన్ను అడిగారు ఇమాన్యుల్కి ఓటు వేయమని చెప్పిండు, కానీ నేను బర్నీ గారి మాట వినలేదు కదా, కాబట్టి ఆయన నాకు ఇవ్వకపోవచ్చు, ప్లస్ నాకు ఇవ్వకపోవచ్చు, అదేవిధంగా సంజన గారికి కూడా ఇవ్వకపోవచ్చు. ఆయన అటు చూస్తే నాకు తెలిసి మేబీ ఇమాన్యుల్కి ఇస్తాడేమో అనే విధంగా తనుజ కానీ ఆమె ఒపీనియన్ ఆమె చెప్పుకుంది కళ్యాణ్ తోటి. చెప్పినప్పుడు లేదు లేదు నువ్వు అలా ఎలా గివ్ అప్ ఇస్తావు, అట్లా ఇవ్వబాబు, వెళ్ళు కలిసి కూర్చొని మాట్లాడు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకో, ఇది సిచ్యువేషన్ అని చెప్పుకో, అంటే నువ్వు అంత ఈజీగా వదిలేబాబు, సెకండ్ ఫైనలిస్ట్కి సంబంధించినటువంటిది ఇది, జాగ్రత్తగా వెళ్ళి కూర్చొని. నిజంగా కొన్ని విషయాలు చూస్తే భలే మోటివేషన్ బాగా ఇస్తాడు అబ్బా కళ్యాణ్ అనిపించింది. అంటే దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని అవ్వదులే ఇది అనుకొని మనం పక్కకి వెళ్తే ఎందుకు అవ్వదు, అవుతుంది, కూర్చో, చెయ్యి, వెళ్ళు, మాట్లాడు, ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, వెళ్ళి కూర్చొని చెప్పుకో, ఒక్కొక్క పాయింట్ చెప్పు, ఇది బర్నీ గారు అంటావా, నాన్నగారు అంటావా, జనరల్గా అది అంటే ఆ విధంగా అనమాట. వెళ్ళి నువ్వు మాట్లాడు, నీ పాయింట్స్ నువ్వు పెట్టు ఆయన దగ్గర. ఫైనల్గా సరే డెసిషన్ ఎట్లాగా నీకు రాదనుకుంటున్నావు కదా, మేబీ నీ పాయింట్స్ పెట్టు, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనే విధంగా అంత ప్రశాంతంగా కూర్చొని తనుజకు పూసకొచ్చినట్టు ఒక్కొక్కటి చెప్పి మోటివేట్ చేయని అయితే చేసిండు. మరి ఫైనల్గా ఏం చేస్తాడు అనేది మేబీ అంత చెప్పిన తర్వాత ఇంకా అడగకుండా ఉంటుందని అయితే నేను అనుకోను, అడుగుతుండొచ్చు. కానీ మనకి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే బర్నీ గారి పాయింట్స్ తీయరా అంటే వచ్చినటువంటి సమాచారం అంటే బర్నీ గారిని కూడా ఈ రేస్ నుంచి తీసేస్తూ బర్నీ గారు మీ పాయింట్స్ని ఎవరికి ఇస్తారని అయితే అడిగారంట. అడిగిన తర్వాత బర్నీ గారు ఎవరికి ఇచ్చారనేది క్వశ్చన్ మార్క్. మనకి అంతవరకే వచ్చింది ఇన్ఫర్మేషన్, అదే చెప్పుకుంటున్నాం. మోస్ట్లీ ఇప్పుడు మిడ్ నైట్ 2 o'clock కానీ ఎర్లీ మార్నింగ్ 4-4:30 ఆ మధ్యలో ఇన్ఫర్మేషన్ వస్తుంది జనరల్గా సోర్స్ నుంచి. ఎవరికైనా చెప్పే రివ్యూస్ అందరూ కూడా వచ్చే ఇన్ఫర్మేషన్ అదే. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా క్లారిటీ వస్తుంది. ఇవాళ ఇంకా ఏందనుకుంటారు, ఇవాళ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది. ఇదంతా చాలా కథ, అంటే మార్నింగ్ నుంచి ఏమేమి జరిగింది అసలు ఈ రోజు నైట్ హౌస్లో ఏం జరుగుతుంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. అదంతా మనకి 2 o'clock తర్వాత, మోస్ట్లీ 2 o'clock ఇవ్వకపోతే మాత్రం ఎర్లీ మార్నింగ్ 4-4:30 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎప్పుడు తెలిస్తే అప్పుడు మనం ఎప్పుడు చూస్తే అప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.